ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితంలో జరిగే అనేక సందర్భాల్లో ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుండు అని, మనకు వచ్చినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనల్ని లక్ష్య పెడితే బాగుండు అని చాలా ఆశపడుతూ ఉంటాం. కానీ అదే సమయంలో అనుకున్నవారు, మనకి దగ్గరగా ఉన్నవారు, మనకి సహాయపడతారు అని ఎదురు చూసేటటువంటి వారు మన దరిదాపుల్లో లేకపోవటాన్ని బట్టి, మనల్ని నిర్లక్ష్య పెట్టడాన్ని బట్టి, మన మంచి చెడులు చూసుకోకపోవటాన్ని బట్టి చాలాసార్లు చాలా కృంగుదలకి లోనవుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన మనల్ని లక్ష్య పెడతాడు అని, ఆయన మనల్ని పట్టించుకుంటాడు అని. దేవుడు పట్టించుకున్నట్లుగా ఏ వ్యక్తి కూడా ఈ భూమి మీద మనల్ని పట్టించుకోలేరు. ప్రతి చిన్న విషయం దగ్గర నుండి పెద్ద విషయం వరకు దేవుడు మనల్ని తప్పక పట్టించుకుంటాడు. అయితే మనం దీనులుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం దీనులుగా ఉంటూ నాదేమీ లేదయ్యా, అంతా నువ్వే అంటూ సమస్తాన్ని దేవుని చేతులకు అప్పగించి ఆ మహిమంతా దేవునికి ఆపాదిస్తూ మనం జీవించగలిగితే మనల్ని దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు. ఎంతోమందిని పట్టించుకొని సహాయపడిన దేవుడు మనకి కూడా సహాయపడతాడు. ఆమెన్.